Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EM trigonometric ratios up to transformations లో exercise 6th C. 6th C లో ఫస్ట్ ప్రాబ్లం లో 4th లో థర్డ్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రాబ్లం లో 4th లో ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ అయిపోయామో లాస్ట్ వీడియోస్ చూడండి. ఓకేనా? సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్. ఓకే. సో ప్రూవ్ దట్ sin 750 degrees into cos 480 degrees plus cos 120 degrees into cos 60 degrees is equal to minus 1/2. సో minus 1/2 ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఫార్ములా చదివారమ్మా చూడండి. సైన్ 750 డిగ్రీస్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం ఫస్ట్. సైన్ 750 డిగ్రీస్ ఇంటూ కాస్ 480 డిగ్రీస్ ప్లస్ కాస్ 120 డిగ్రీస్ ఇంటూ కాస్ 60 డిగ్రీస్ అంతే కదా. సో సైన్ 750 డిగ్రీస్ సైన్ 750 డిగ్రీస్ ఏమని రాయచ్చమ్మా చూడండి ఒకసారి. 2 × 360 అని రాయచ్చా చూడండి ఒకసారి. 2 × 360 ఎంత 720 ప్లస్ 30. సో 750 ఓకేనా. 2 × 360 అంటే 720 ప్లస్ 30 750 ఓకేనా. సో అంటే ఏంటి సైన్ 2 × 360 ప్లస్ చూడండి 30 ఓకేనా ఇంటూ కాస్ 480 ఏమని రాయచ్చమ్మా. కాస్ ఆఫ్ 480 డిగ్రీస్ ఏమని రాయచ్చు కాస్ 480ని చూడండి ఒకసారి. 360 ప్లస్ 120 అని రాయచ్చా చూడండి 8 ఓకే. 360 ప్లస్ 120 అని రాస్తున్నాం చూడండి. 360 ప్లస్ థీటా అని వచ్చింది కదా ఓకేనా. అర్థమైందమ్మా. ప్లస్ కాస్ ఎంత ఉంది 120. కాస్ ఆఫ్ 180 మైనస్ 60 అని రాయచ్చు చూడండి దీన్ని. ఇదంతా రఫ్ అమ్మా. ఇంటూ కాస్ 60 ఓకే ఓకేనా. అర్థమైందమ్మా. ఫస్ట్ సైన్ 750 డిగ్రీస్ని సైన్ ఆఫ్ 2 × 360 ప్లస్ 30 అని రాసాం. 2 × 360 అంటే 720 ప్లస్ 30 అంటే 750 సరిపోయింది కదా. నెక్స్ట్ ఇంటూ కాస్ 480ని 360 ప్లస్ 120 అని రాసాం. ఫస్ట్ 360 ప్లస్ థీటా అని రాసుకున్నాం ఓకేనా. 120ని 180 మైనస్ 60 అని రాసాం ఓకే. రాయచ్చా లేదా 180 మైనస్ 60 ఓకే. నెక్స్ట్ ఈ కాస్ 60 సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వదిలేసాం చూడండి. సైన్ ఆఫ్ 2 × 360 ప్లస్ థీటా. సో 2 అనేది మల్టిపుల్ వాల్యూ 360 ప్లస్ థీటా. 360 ప్లస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వాడ్రెంట్. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నీ పాజిటివ్ వాల్యూ. 360 ఉంది కాబట్టి ఏమైనా మారుతుందా. సో మారదు. అంటే ఎంత వస్తుంది సైన్ థీటా. సో సైన్ 30 ఓకేనా. అర్థమైందమ్మా. ఇంటూ కాస్ 360 ప్లస్ థీటా సేమ్ ఫస్ట్ క్వాడ్రెంట్ 360 ఉంది కాబట్టి మారదు. ఇంటూ కాస్ థీటా అంటే కాస్ 120 డిగ్రీస్ ప్లస్ చూడండి ఇక్కడ 180 మైనస్ థీటా. చూడండి ఇక్కడ 180 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంట్ అమ్మా సెకండ్ క్వాడ్రెంట్. 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ ఏంటి ఫస్ట్ నెగిటివ్ ఓకే. కాస్ ఏంటి నెగిటివ్. సో కాస్ ఏమైనా మారుతుందా 180 ఉంది కాబట్టి మారదు. అంటే మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ 60 ఓకేనా. అర్థమైందమ్మా. సెకండ్ క్వాడ్రెంట్ 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్. సో టేబుల్ ఫామ్ ఒకసారి చూడండి అమ్మా జాగ్రత్తగాను. కాస్ 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్. సో 180 ఉంది కాబట్టి కాస్ మారదు అంటే మైనస్ కాస్ థీటా ఓకే. థీటా అంటే 60 ఓకేనా. సో వాల్యూస్ వేద్దాం. సైన్ 30 వాల్యూ ఎంతమ్మా 1/2. మన కాస్ 120 వాల్యూ తెలుసా తెలియదు. సో మళ్ళీ దీన్ని ఏమని రాయొచ్చు కాస్ ఆఫ్ 180 మైనస్ 60 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ 60. సో వాల్యూస్ నెక్స్ట్ స్టెప్లో వేద్దామా. వాల్యూస్ ఇక్కడ కూడా వేయద్దు సైన్ 30 అనే రాసేయండి. సో సైన్ 30 ఇంటూ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా. మళ్ళీ కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా ఏమవుతుంది మళ్ళీ మైనస్ కాస్ 60 ఓకేనా. మైనస్ కాస్ 60 ఇదంతా సైన్ 30 ఇంటూ మైనస్ కాస్ 60 మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ 60 ఓకేనా. అర్థమైందమ్మా. ఇవరకు క్లియర్ అయిందా. ఇప్పుడు వాల్యూస్ వేయండి. సైన్ 30 వాల్యూ ఎంత సైన్ 30 వాల్యూ 1/2
కాస్ 60 కూడా సేమ్ 1/2 కానీ మైనస్ ఉంది ఇక్కడ -1/2 మైనస్ కాస్ 60 వాల్యూ ఎంతమ్మా 1/2 ఇంటూ సేమ్ కాస్ 60 వాల్యూ 1/2 ఓకే. సో మైనస్ 1/2 ఇంటూ 2 ఎంత 4 మైనస్ 1/4. సో ఎల్సిఎం ఏమవుతుంది 4 -1 సో -2/4. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది -1/2 ఈజ్ ఈక్వల్ టు RHS. అంతేనమ్మా RHS ఓకేనా? అర్థమైందమ్మా? ఒకసారి క్లియర్గా చూడండి. sin 750 degrees ఇంటూ కాస్ 480 degrees ప్లస్ కాస్ 120 degrees ఇంటూ కాస్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు -1/2 అని ప్రూవ్ చేయాలి. సో ఇది RHS ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో LHS తీసుకున్నాం ఇక్కడ. sin 750 degrees ఇంటూ కాస్ 480 degrees ప్లస్ కాస్ 120 degrees ఇంటూ కాస్ 60. ఓకే. sin 750 ఏమని రాసామంటే 2 × 360 రాసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 × 360 అంటే ఎంత 720 ప్లస్ 30 అంటే 750 సరిపోయింది కదా? ఓకేనా? ఇంటూ కాస్ 480 ఏమని రాసాము 360 ప్లస్ 120 అని రాసాం. ఓకేనా? సో నెక్స్ట్ ప్లస్ కాస్ 120 180 - 60 అని రాసాం. కాస్ ఆఫ్ 180 - 60 ఇంటూ కాస్ 60 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం ఎందుకంటే ఈ వాల్యూ మనకు తెలుసు కాబట్టి. ఓకే. నెక్స్ట్ సైన్ ఆఫ్ 2 × 360 ప్లస్ θ. 2 అనేది మల్టిపుల్ వాల్యూ, 360 ప్లస్ θ అనేది ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఏంటి పాజిటివ్ కదా, అన్ని పాజిటివ్ వాల్యూస్ కదా. 360 ఉంది కాబట్టి సైన్ మారదు అంటే sin 30. ఓకే. ఇంటూ ఇక్కడ చూడండి కాస్ 360 ప్లస్ θ సేమ్ ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్ వాల్యూస్, 360 ఉంది కాబట్టి మారదు. సో కాస్ 120 ప్లస్ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ 180 - θ. 180 - θ అనేది ఎన్నో క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, 180 ఉంది కాబట్టి మారదు అంటే మైనస్ కాస్ 60. అర్థమైందమ్మా? ఇంటూ కాస్ 60 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వేస్తాం. ఓకే. సో నెక్స్ట్ కూడా sin 30 వేసాము. 1/2 లేదు వాల్యూ నెక్స్ట్ స్టెప్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. sin 30 ఇంటూ కాస్ 120 మళ్ళీ సింప్లిఫై చేయాలి కదా మనం. కాస్ ఆఫ్ 180 - 60 అని రాసాం. సో మైనస్ కాస్ 60 అవుతుంది. కాస్ ఆఫ్ 180 - 60 అంటే సెకండ్ క్వాడ్రంట్ కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, 180 ఉంది కాబట్టి మారదు మైనస్ కాస్ 60. ఓకే. మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ 60. సో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. 1/2 ఇంటూ -1/2 సో -1/4 మైనస్ 1/2 2 × 2 4 -1/4 ఎల్సిఎం చేస్తే 4 -2/4. ఓకే. సో -1/2 ఈజ్ ఈక్వల్ టు RHS. అర్థమైందమ్మా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడమ్మా. ఇందులోనే ఫోర్త్ వన్, ఫస్ట్ ప్రాబ్లంలోనే ఫోర్త్ ప్రాబ్లం. ఓకే. కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ 4π/3 - a ప్రూవ్ దట్. ఇది కూడా ప్రూవ్ చేయమంటున్నారు. 4π/3 - a ప్లస్ కాస్ ఆఫ్ 4π/3 + a ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. సో LHS ఇది. ఓకే. సో చూడండి సొల్యూషన్. LHS ఏమి ఇచ్చారు? కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ 4π/3 - a ప్లస్ కాస్ ఆఫ్ 4π/3 + a. ఓకేనా? సో ఫార్ములా చెప్పానమ్మా ఆల్రెడీ మీకు. చూడండి ఇది ఎలా ఉంది. కాస్ ఆఫ్ a + b ప్లస్ కాస్ ఆఫ్ a - bలో ఉంది. చూడండి ఇదంతా అర్థమైందా? ఇదంతా ఎలా ఉంది? కాస్ ఆఫ్ ఫార్ములా రాయండి ఒకసారి. కాస్ ఆఫ్ a + b ప్లస్ కాస్ ఆఫ్ a - b ఈజ్ ఈక్వల్ టు కాసుల ఫార్ములా ఏంటి? 2 cos a. అర్థమవుతుందమ్మా? 2 cos a cos b. ఓకేనా? సో అంటే ఏం రాయొచ్చు? 2 cos a cos b. a అంటే 4π/3, b అంటే a. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది? కాస్ a ప్లస్ 2 cos a cos b, 2 cos 4π/3 ఇంటూ కాస్ b. కాస్ b అంటే a. అర్థమైందమ్మా? కాస్ ఆఫ్ a - b ప్లస్ కాస్ ఆఫ్ a + b అన్న కాస్ ఆఫ్ a + b ప్లస్ కాస్ ఆఫ్ a - b అన్న ఒకటే కదా. సో ఫస్ట్ ఇది సెకండ్ ఇది రాసిన ఫస్ట్ రాసిన ఒకటే కదా సేమ్. సో 2 cos a cos b ఫార్ములా. ఓకే.
సో కాస్ ఏ ప్లస్ 2 cos 4 పై అంటే ఎంతమ్మా 180 కదా బై 3 అంటే 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా ఇంటూ కాస్ ఏ. ఓకే, సో కాస్ ఏ ప్లస్ 2 cos ఎంతమ్మా ఇది 4 6 24, సో 240. ఓకే, ఇంటూ కాస్ ఏ. కాస్ 240 డిగ్రీస్ వాల్యూ తెలుసా మనకి? తెలియదు. సో ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూని. కాస్ ఆఫ్ 240 ఏమని రాయొచ్చు? కాస్ 270 మైనస్ 30 అని రాయొచ్చా? ఇంటూ కాస్ ఏ. సో కాస్ ఏ అర్థమవుతుందమ్మా ప్లస్ 2 cos, చూడండి కాస్ 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా అనేది ఎన్నో క్వాడ్రెంటు? 270 మైనస్ థీటా థర్డ్ క్వాడ్రెంట్. సో థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ ఏంటి? నెగిటివ్. ట్యాన్ కాట్లే కదా పాజిటివ్. సో 270 ఉంది కాబట్టి దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. సో మైనస్ సైన్. అర్థమైందమ్మా ఒకసారి ఇది? కాస్ 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రెంట్. థర్డ్ క్వాడ్రెంట్లో కాస్ నెగిటివ్, 270 ఉంది కాబట్టి సైన్ కింద మారుతుంది. సో మైనస్ సైన్ 30 ఇంటూ కాస్ ఏ. ఓకేనా, అర్థమైందా? సో కాస్ ఏ మైనస్ 2 ఇంటూ సైన్ 30 వాల్యూ ఎంతమ్మా 1/2. ఓకే, ఇంటూ కాస్ ఏ. సో ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, సో కాస్ ఏ మైనస్ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ మైనస్ కాస్ ఏ క్యాన్సిల్. సో 0 ఈజ్ ఈక్వల్ టు RHS. అర్థమైందమ్మా? చాలా సింపుల్. జస్ట్ ఫామ్లో వస్తే చాలు మీకు. ఓకే, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 cos ఏ కాస్ బి ఫామ్లో గుర్తుంటే చాలు మైండ్లో. ఓకేనా, సో ఫామ్లో అప్లై చేసామంతే, ఏం లేదు. కాస్ ఏ ప్లస్ 2 cos ఏ అంటే 4π/3, బి అంటే ఏ. సో కాస్ ఏ 2 cos 4 పై అంటే 180/3, 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. 4 × 60 అంటే 240. సో 240 270 మైనస్ 30 అని రాసాం. కాస్ 270 మైనస్ థీటా, సో మైనస్ సైన్ థీటా అంటే మైనస్ సైన్ 30. ఓకే, ఇంటూ కాస్ ఏ. కాస్ ఏ మైనస్, సో సైన్ 30 వాల్యూ 1/2, 2 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంటూ కాస్ ఏ. కాస్ ఏ మైనస్ కాస్ ఏ అంటే 0. సో RHS. ఓకేనా, అర్థమైందమ్మా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.